పాప చదివి వినిపించింది. దేవునికి స్తోత్రం. యాస్టీజ్ 7 వచ్చిన అంటే కొన్ని చోట్ల ఉంటా ఉంటాయి, కానీ యాస్టీజ్ చదివింది. మొదటి మాట నేను దానిలో పెట్టాను, ఎవరైనా చూసుకోవచ్చు, దాన్ని చూసి కూడా చదివేయచ్చు కావాలంటే. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచ్చిన మొదటి మాట నిమిత్తం దేవుని వాక్యాన్ని సహోదరులు చెరుబుజ్జిగా చదివిపిస్తారు. వాక్య భాగం ఎత్తున్నాయి. శోభారాణి గారు ప్రార్థన చేస్తారు. సహోదరు నిరీక్షణ మొదటి మాట చెప్పడానికి సిద్ధపడతా ఉంది. దేవుని నామం కలుగుగాక. భాషకు ఇప్పుడు వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొంటకై చీట్లు వేసి దేవుడు తన పరిశుద్ధ వాసులను దీవించిన కనుక